ఏమిటండి ఇది? ప్రేమ బంధం. గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా వచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడి తోట వైపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో, ఇవాళ గొడ్డమావాల్సింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మనసాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే నీ చిన్నాన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్, మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గు. ఏంటో ఇది అర్జెంటు? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. లేదు కాబట్టి పిండాకుటి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిట్రా రే, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మర్యాద? మర్యాద నీకు మర్యాద? దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం పెడుతున్నా? నా కోసం పెడుతున్నాను రా. పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకోవు. ఫాదర్, పెట్టి చెడ పేరు తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 4 బయటికి పోతున్నాను. వెళ్తున్నాను. వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకనే కొడుకును. వెళ్ళానంటే మళ్ళీ రాను. నువ్వు చచ్చావంటే కురి పెట్టేవాడు కూడా. ముందు కురువు పెట్టుకుని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే, అంతే. ఓ, నీ కర్మ అనుభవించే. మదార్, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా. నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాడికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావని? గుడ్డివి గిడ్డిదన్నా అంటే గోవ గుయ్యమంటుంది. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్లే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెధవ పోతాడు. ఫాదర్, మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం. ఆ గుడిది ఏం చేస్తుంది? అన్నయ్య, అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? దౌర్భాగ్యుడా, వీడి ముఖాన్ని అంత పిండా కూడా పంపించు. కరెక్ట్. నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 కాకేసి వడ్డించుంటే రవసంత ఎందుకు వచ్చేది? మదా, నీగడ పెరుగుందా? పద పెడుదు. ఇది ఒక్కడి తక్కువ అయింది వీడి బతుక్కి. అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే. జయ, వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది. నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. బండి టైం అయిపోయింది, త్వరగా రారా. అన్నయ్య, నువ్వు ఇలా జబ్బులు ముద్ర పెట్టుకుంటే లాభం లేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య. ఈ జబ్బులు నన్ను ఏం చేస్తాయి? నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి. అప్పుడు చూడు, కొత్త రక్తం పట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను. రే, అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రా. ఎక్కువ బండి ఎక్కువ పని పోయి. శకునం కూడా బాగుంది, త్వరగా పని. చూసారా ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5 నిమిషాలు అయింది. ఈ లాయర్ ఆంధ్రం 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావాల్సిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు, చెప్తాను. నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సిందే. బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే? ఓయ్, ఈ బస్సులు విసులు ఎందుకు? అయ్యగారి కోసం కార్ వస్తుంది. కారా? నీ కార్ ఎక్కడిదిరా? ఎక్కడిదైతే నేను టంచనగా వస్తుంది, చూస్తావుగా.
ఎవరాది? ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటకల్లా ఈ త్రోవన వస్తాడు. ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కారులో వేసుకుని తీసుకువెళ్తాడు. అది అనుకో హాబీరా హాబీ. పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు. ఏం బాబు, ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. ఎక్కరా త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో వెళ్తానండి. నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా, ఎక్కమంటుంటేను.